రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ నటుడు దర్శన్ నేరాన్ని అంగీకరించినట్టుగా చార్జ్షీట్లో తెలిపారు పోలీసులు. ఇంతకీ దర్శన్ వాంగ్మూలంలో ఏముంది? రేణుకాస్వామిని ఎందుకు చంపాల్సొచ్చింది? కాలితో పదే పదే తన్నాను, చెట్టుకొమ్మతో కొట్టాను, పవిత్ర చెప్పుతో కొట్టింది అని కన్నడ నటుడు దర్శన్ ఒప్పుకున్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో విచారణలో భాగంగా బెంగళూరు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు చెప్పాడు దర్శన్. రేణుకాస్వామి హత్య కేసును విచారిస్తున్న పోలీసులు ఇటీవల కోర్టులో 3991 పేజీల ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేశారు. అందులో కీలక విషయాలను ప్రస్తావించారు. రేణుకాస్వామిని బంధించిన ప్రదేశానికి తన జీపులో నటి పవిత్ర గౌడను వెంటపెట్టుకుని వెళ్లాడు దర్శన్. అప్పటికే రేణుకాస్వామి బాగా అలసిపోయి ఉన్నాడని తెలిపాడు. పలుసార్లు దాడి జరిగినట్టు కనిపించిందని వివరించాడు. అయినా కోపం పట్టలేక రేణుకాస్వామి మెడ, ఛాతీ, తల దగ్గర తన్నినట్టు చెప్పాడు దర్శన్. ఓ చెట్టు కొమ్మతో కొట్టినట్టు వివరించాడు. రేణుకాస్వామిని చెప్పుతో కొట్టామని పవిత్ర గౌడకు చెప్పానని దర్శన్ అంగీకరించినట్టు ఛార్జిషీట్లో చెప్పుకొచ్చారు పోలీసులు. హత్య సమయంలో దర్శన్ వాడిన దుస్తులు, బూట్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నటుడు దర్శన్ కు వీరాభిమాని రేణుకాస్వామి. అయితే జూన్ 9న సుమనహళ్లిలో ఓ కాల్వ వద్ద రేణుకాస్వామి మృతదేహం పడి ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో అతన్ని తీవ్రంగా హింసించి చంపారనే విషయం పోలీసులకు అర్థమైంది. పోస్ట్ మార్టంలో కూడా అది తేలిందే. ఇక కేసు విచారణలో దొరికిన ఆధారాలతో రేణుకాస్వామి హత్యలో నటుడు దర్శన్ హస్తముందని గుర్తించారు పోలీసులు. అయితే రేణుకాస్వామి హత్యకు ప్రధాన కారణం పవిత్ర గౌడ అని అంటున్నారు పోలీసులు. దర్శన్తో పాటు మిగతా వాళ్లను రెచ్చగొట్టి రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడ కుట్ర పన్నిందని చెబుతున్నారు. హత్యకు ముందు తనను విడిచిపెట్టాలంటూ రేణుకాస్వామి వేడుకున్న ఫోటో ఇటీవల వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలోనే ఛార్జ్షీట్లోని అంశాలు బయటకొచ్చాయి. మరోవైపు దర్శన్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగించింది న్యాయస్థానం.